నమస్కారం. రామానుజాచార్యుల వారి సహస్రాబ్ది సమారోహం శుభ సందర్భంలో పరమ పూజ్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి వారితో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఆధ్యాత్మిక చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే లిఖించబోతున్న అరుదైన ఘట్టం. విశిష్టాద్వైత మూర్తికి విశేషమైనటువంటి అభిషేకం. రామానుజాచార్యుల వారి సహస్రాబ్ది సమారోహం సందర్భంగా స్వామివారి అంతరంగం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామి. ముందుగా మా యాజమాన్యం తరపున, మా ప్రేక్షకులందరి తరపున మీకు నమస్సులు తెలియజేసుకుంటూ, స్వామి ఇంతటి బృహత్ కార్యాన్ని మీరు సంకల్పించారు. అసలు రామానుజుల వారి విగ్రహాన్ని స్థాపించాలన్న సంకల్పం మీకు ఎందుకు కలిగింది, ఎప్పుడు కలిగింది? జయ శ్రీమన్నారాయణ. అందరికీ అనేక మంగళాశాసనాలు. రామానుజాచార్యుల వారు 1017 సంవత్సరంలో అవతరించారు. 2017 సంవత్సరం వారి యొక్క సహస్రాబ్ది జరిపేటటువంటి సమయం. ఆ సందర్భంగా ఏదో ఒక సేవ రామానుజాచార్యుల వారికి మనం చేసుకోవాలి అని ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు చేశారు. ఆ సందర్భంగా వారు చేసినటువంటి ఉపకారానికి తగ్గట్టుగా మనం ఏదైనా చేస్తే మంచిది అనేటువంటి ఒక సంకల్పం 2013 సంవత్సరంలో ఏర్పడింది. రామానుజాచార్యుల వారు చేసినటువంటి ఉపకారం సామాన్యమైనది కాదు. వారు భక్తి సిద్ధాంతము అని దేన్ని మనం ఇవాళ అంటున్నామో, ఎంతోమంది ఆచార్యుల ద్వారా ఇది లోకంలో ఇవాళ వ్యాపించి ఉంది. అంటే ఉదాహరణకి రామానంది సంప్రదాయం ఉన్నవాళ్ళు ఉన్నారు, నింబార్క్, చైతన్య, వల్లభ, స్వామినారాయణ్, ఇలాగా భిన్నమైనటువంటి పంథాల్లో సాగేటటువంటి మహానుభావులు ఎందరెందరో భక్తి సంప్రదాయాన్ని ఈవేళ బహుముఖంగా వ్యాపింపచేశారు ప్రపంచంలో. వీరందరికీ కూడా మొదటి బీజాన్ని నాటి అది చక్కగా పెరిగేటట్టు ఒక మార్గదర్శనం చేసినటువంటి ఆచార్యులు రామానుజుల వారు అయినప్పుడు, వారి విషయంలో మనం చేయవలసినటువంటి ఒక సేవ, వారి యొక్క ఔన్నత్యానికి తగ్గంతగా చేయలేకపోయినా దానికి ఏమైనా కాస్త కొద్దిగా దగ్గరగానే చేస్తే బాగుంటుంది అనే ఒక సంకల్పం ఈ కార్యక్రమానికి నాంది. కానీ ఈ సంకల్పం ఒక బృహత్ సంకల్పం. మీరు అన్నారు ఇందాక 2013లో ఈ సంకల్పం స్ఫురించగానే, కలగగానే ఎవరితో పంచుకున్నారు? ఈ సంకల్పానికి బలాన్ని ఇచ్చిన అంశాలేంటి? మొట్టమొదట దీన్ని చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఎలా చెయ్యాలి అనే ఆలోచన వచ్చింది. శాశ్వతంగా ఏది ఉంటుంది ఈ ఆలోచన వచ్చినప్పుడు, ఏదైనా మన సిమెంట్ విగ్రహం తయారు చేస్తే మంచిదా, లోహ విగ్రహం తయారు చేస్తే మంచిదా, లేకపోతే రాతి మూర్తిని తయారు చేస్తే మంచిదా అనే ఆలోచన మొదట్లో సాగింది. రాతి మీద చేస్తే శాశ్వతంగా ఉంటుంది కదా అని అనిపించి, మనకి మెక్సికోలో కొంతమంది యొక్క మూర్తులు రాళ్ల మీద, కొండల మీద చెక్కి ఉంటాయి. అట్లాగా మనం ఏదైనా ఒక పెద్ద మూర్తిని మనం చెక్కిస్తే బాగుంటుందేమో. ఇది ఎక్కడైనా మనకి తమిళనాడు ప్రాంతాల్లో ఏదైనా ఒక కొండ దొరికితే అలాంటి దాని మీద రాతి మూర్తిగా మనం తయారు చేస్తే బాగుంటుందేమో అని అప్పట్లో ప్రయత్నం అయితే చేశాం. దానికోసం సుమారుగా ఒక 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. అంతకు నాన్ ప్రొడక్టివ్గా అనమాట. సరే, దాన్ని ఏం చేయాలి, మరి ఎట్లా చేసుకోవాలి అని అంటే, ఆ తర్వాత ఆప్షన్ మనకి లోహమయంగా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు, మనం ఏదైనా ఒక లోహమూర్తిని బయట మనం పెట్టినట్టయితే దానికి ప్రకృతిలో వచ్చే మార్పులు ఉంటాయి. వాన, ఎండ, మంచు, చలి, గాలి, సహజంగానే కొంత కరోజన్ ఏర్పడుతుంది. మెటాలిక్ కరోజన్స్ ఏర్పడతాయి. అది లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీని మీద మళ్ళీ కొంత చర్చ జరిగింది, కొంత ఆలోచన చేశారు. దాని తర్వాత పంచలోహమూర్తి అయితేనే పంచధాతు మూర్తి అంటాం మనం. సో అదైతేనే మనకి సరి అయినటువంటి క్రమంలో ఆరాధన చేసుకోవడానికి, లోకానికి చూపించడానికి కూడా బాగుంటుందని నిర్ణయం తీసుకున్న తర్వాత
దానికి ఒక రూపకల్పన ఆరంభమైంది 2014 సంవత్సరంలో. అది కార్యరూపంలోకి తీసుకురావడానికి ఒక ఏడాది సమయం పట్టింది. దానికి డ్రాయింగ్స్ అన్నీ కూడా తయారు కావడం ప్రారంభమయ్యి ఒక ప్రాథమికమైనటువంటి ఒక ఆకృతి 2015లో తీసుకుంది. కానీ మీరన్నట్టుగా కూడా ఫస్ట్ మొట్టమొదటిగా స్థల ఎంపిక కానివ్వండి, లేకపోతే ప్రకృతికి అనువుగా ఉండేట్టుగా దాన్ని రూపకల్పన చేయటం కానీ, ఇవే చాలా ఎక్కువ సమయం తీసుకుని ఉండుంటాయి బహుశా. అంటే స్థలాన్ని ఇక్కడ అక్కడ అనేది ఏమీ అనుకోలేదు. అంతేగాని జగదాచార్యులకి ప్రపంచం అంతా ఆ స్థానమే. కానీ ఏదైనా కొంచెం విశాలమైనటువంటి స్థలంలో చేస్తే బాగుంటుంది, అది ఎక్కడ మనకి లభిస్తుంది అనే అన్వేషణ సాగించినప్పుడు డాక్టర్ రామేశ్వరరావు గారు చాలా ఉదారంగా వారికి ఉండేటువంటి అతి విలువైనటువంటి స్థలం, ఇప్పుడు మనం ఇక్కడ ఉండేటువంటి ప్రాజెక్టు స్థలం, దీనిని మనం ఆచార్య సేవలో వినియోగిద్దాము అని వారు చాలా ఉదారంగా ముందుకు రావడం జరిగింది. సో దానివల్ల ఇక్కడ దీన్ని చేద్దామని అప్పుడు స్థలానికి కావలసినటువంటి కొలతలు అవన్నీ కూడా తీసుకుని అప్పుడు దాంట్లో ఎలాంటి మన ప్రాజెక్టు దీనికి రూపకల్పన చేసుకోవచ్చు అనేదాన్ని అప్పుడు డ్రాయింగ్ చేయడం జరిగింది. భగవంతుడిని దర్శించుకోవటం ఒక అదృష్టం ఉండాలని, భగవంతుడి సేవ చేసుకోవటానికి చాలా అదృష్టం ఉండాలని స్వామి. సందేహం లేదు, అందరికీ ఆ చేసే అదృష్టం రాదు. ధనం ఉన్నవాళ్ళు ఉంటారు, భూములు ఉన్నవాళ్ళు ఉంటారు, ఎన్నో రకాల వసతులు వనరులు ఉన్నవాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళందరికీ దాన్ని మంచి కార్యంలో వినియోగించాలి అనేటటువంటి సంకల్పం కలగడం మొదట కష్టం. కలిగిన సంకల్పాన్ని కార్యాచరణలోకి తీసుకురావడానికి కావలసినటువంటి సౌకర్యం ఏర్పడడం కష్టం. అందులోనూ ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యానికి దాన్ని వినియోగించేట్టు చేయడం అనేటటువంటిది అది ఎన్నో జన్మల అదృష్టం సుకృతం దానికి తోడ్పడాలి. రామేశ్వరరావు గారికి ఆ రకమైనటువంటి అదృష్టం ఏర్పడింది. వారి స్థానంలో ఇది చేద్దాము అనేది సంకల్పం ఏర్పడి అప్పుడు ఇది కార్యక్రమం ప్రారంభమైందన్నమాట. ఇంత స్థాయిలో రామానుజుల వారి విగ్రహావిష్కరణ ద్వారా సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇద్దామన్నది మీ సంకల్పం? రామానుజుల వారి మూర్తికి మనం ఇక్కడ ఒక నామకరణం చేసుకున్నదే సమతామూర్తి అని. సమతా స్ఫూర్తి కలిగించాలి అనేటటువంటిదే కోరిక. అందుకే దీనికి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రము అనే పేరు మనం పెట్టుకోవడం జరిగింది. అంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని మనం దాన్ని ఇంగ్లీష్లో అంటున్నాం. వారు అందించినటువంటి సమతా సందేశం సామాన్యమైంది కాదు. ఈ రోజుల్లో రకరకాలైనటువంటి కారణాల చేత మనం సమతని గురించి మాట్లాడడం, అందరికీ సమానత్వం కావాలి, సమాన హక్కులు ఉండాలి, సమాజంలో ఉండేటువంటి అంతరాలు అణగారిపోవాలి, ఇలాంటి మాటలు ఇప్పుడు పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే రాజకీయంగా దానికి వెనకాతల ఒక బిల్డప్ ఉంటుంది కనుక. 1000 ఏళ్ల క్రితం ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది సామాన్యమైన మాట కాదు. ఇంకా ఆ రోజుల్లో ఇలాంటి మాట్లాడితే వాళ్ళకి సమాజంలోంచి వాళ్ళని బయటికైనా నెట్టేసేవారు, లేదా వాళ్ళని తలనే తీసేసేవారు. అంత కఠినంగా రూల్స్ ఉండేటటువంటి కాలం అది. ఆ కాలంలో ఆ పద్ధతి అంగీకరించింది సమాజం. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ది డే అని అంటుంటాం మనం. ఆ రోజుల్లో దట్ వాజ్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. అంచేత సమాజంలోకి కొంతమందిని రానివ్వకుండా ఉండడం, దూరంగా అట్టెబెట్టడం, మహిళల్ని దూరంగా అట్టెబెట్టడం, బ్రాహ్మణేతర్ని దూరంగా అట్టెబెట్టడం. సో ఇవన్నీ ఆ రోజుల్లో అంగీకరించారు. బహుశా వాళ్ళు అంగీకరించారు, వీళ్ళు అంగీకరించి ఉండొచ్చు. కానీ రామానుజుల వారికి ఆ రోజుల్లోనే అందరూ భగవత్ సంతానం అయినప్పుడు కొంతమంది ఆ భగవంతుడి నుంచి దూరం ఎందుకు కావాలి, అది బహుశా అర్ధరహితము అని వారికి అనిపించింది. రెండవది, సంతానంలో కొంతమందికి ఏదైనా ఒక రకమైనటువంటి లోపం ఉంటే, అది జ్ఞానపరమైన లోపం కావచ్చు, అంగపరమైన లోపం కావచ్చు, లేదు ఆర్థికపరమైన లోపం కావచ్చు, ఏదైనా ఒక లోపం ఉండేటప్పుడు తల్లిదండ్రులకి వాళ్ళ మీదే ఎక్కువ దృష్టి ఉంటుంది తప్ప అన్ని రకాలుగాను సౌకర్యం ఉండేటువంటి పిల్లల్ని తర్వాత చూస్తారు.
ఒక తల్లిదండ్రుల దగ్గరే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండేటప్పుడే ఇలా ఉంటే, ఎక్కువ మంది సంతానం కలిగినటువంటి భగవంతుడికి ఈ జీవరాశిలో వెనకబడ్డ జీవులు, లేదు ఏదో ఒక కొరత కలిగినటువంటి జీవులు అనగానే బహుశా ఆయనకు కూడా వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ తప్పనిసరిగా ఉండి ఉంటుంది. కనుక మనకి భగవత్ సేవ చేయాలి అని అనిపించినప్పుడు అలాంటి వాళ్ళ విషయంలో కనుక మనం స్పందించగలిగితే, అలాంటి వాళ్ళకి సరైన అవకాశాలు మనం చూపించగలిగితే, అలాంటి వాళ్ళని సమాజపు ప్రధానమైనటువంటి మార్గంలోకి వాళ్ళని మనం చేర్చగలిగితే తప్పనిసరిగా భగవంతుడు ఆనందిస్తాడు. ఇది రామానుజుల వారి యొక్క విశ్వాసం. అందుకోసమనే నేను నరకంలో పడ్డా పర్వాలేదు, సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాలు కూడా భగవంతుడి మార్గంలో నడవాలి. వాళ్ళకి ఈ భగవన్ మంత్రం తెలియాలి, ఈ మంత్రం యొక్క అర్థం వాళ్ళకి అవగతం కావాలి, వాళ్ళందరూ కూడా భగవద్ దర్శనం చేసుకోగలిగే అదృష్టం పొందాలి. ఆ రోజుల్లో ఈ కొంతమందిని అసలు సమాజపు వీధుల్లో కూడా తిరగనిచ్చేవారు కాదు. మనకి అంతకుముందుండే చరిత్రల్లో ఒక హరిజనుడు ఎదురుకుండా వచ్చేటప్పటికి, నువ్వెందుకు వచ్చావు ఎక్కడికి, తెలియదా అక్కడ మేము వస్తున్నామని, తలుగు పక్కకి. ఇది ఆ రోజుల్లో ఉండేటువంటి ఒక సామాజిక స్థితి. ఇది మనం ఎవరిని తప్పు పట్టడం కాదు, కానీ పద్ధతి అలా ఉండేది. ఇలాంటి దశని గమనించినటువంటి రామానుజుల వారికి భగవంతుడు అలాంటి వాళ్ళని ఎందుకు తృణీకరిస్తాడు? వాళ్ళల్లో కూడా చక్కటి శుచి శుభ్రత ఉండి, వాళ్ళలో కూడా శ్రద్ధ భక్తి ఉన్నట్టయితే వాళ్ళు కూడా దైవ దర్శనానికి ఎందుకు అర్హులు కారు? అంటే ఆ రకమైన యోగ్యత వాళ్ళలో కలిగించి దైవ దర్శనం చేయిస్తా. ఇది రామానుజుల వారు చేసినటువంటి ఒక అద్భుతమైన సంస్కరణ, సామాజిక సంస్కరణ, ఒక సోషల్ రిఫార్మేషన్ వారు చేశారు ఆ రోజుల్లో. అంత గొప్ప ఉదార కార్యాన్ని ఆ రోజు అసలు ఇలాంటి వాటికి అవకాశం, ఇలాంటి ఆలోచనలకు కూడా అవకాశం లేని కాలం అది. ఆ రోజుల్లో ఈ ఆలోచన ఇవాళకి కూడా అలాంటి దాని మీద సరిగా మాట్లాడడానికి కానీ, దాన్ని అమలుపరచడానికి కానీ సాహసించడానికి ముందుకు రాని ఈ రోజుల్లో మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం. వారు ఆ రోజుల్లో దాన్ని అమలు పరిచి చూపించారు. మేల్కోటలో ద్వారాలు తెరిచి లోపలకి భగవంతుని దర్శనం చేయించారు. గోపురం ఎక్కి గోష్ఠీపురంలో మంత్రాన్ని ఇచ్చారు. అందరికీ వైష్ణవ సంస్కారం చేశారు. అందరికీ మంత్రార్థ జ్ఞానాన్ని ఇచ్చారు. ఇది వాళ్ళు ఊహకు అందనటువంటి భవిష్య దృష్టి. రామానుజుల వారి యొక్క ఆ విజన్ ఇది చాలా అద్భుతం. ఇది ఇవాళకి కాదు, నిన్నటికి కాదు, రేపటికి కాదు, ఎప్పటికీ కూడా సో రిలవెంట్. సమాజంలో ఆ రకమైన స్థితి లేకపోతే సమాజం కలిసి ఎలా బతకగలుగుతుంది? ఉన్న చిన్న సమాజంలో 5 వర్గాలు ఉండేప్పుడు 5గురు 5 రకాలుగా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోకుండా బతుకుతున్నారనుకోండి, బయట నుంచి ఏదైనా ఒక దాడి ఏర్పడితే వీళ్ళలో ఎవరు ఎవరికి ఆసరాగా నిలుస్తారు? ఎవరు ఎవరికి నిలవరు. అప్పుడు పర్యవసానం అందరూ పోవడం. కానీ 5గురు కలిసి ఉన్నారనుకోండి, ఇప్పుడు నియమాలని మనం మానేయక్కర్లా, ఒకళ్ళ పద్ధతిని మనం నిందించక్కర్లేదు, కానీ గౌరవం అయితే చూపించాలి అందరికీ. వాడు ఆస్తికుడో నాస్తికుడో వైష్ణవుడో శైవుడో శాక్తేయుడో గాణాపత్యుడో ఎవరైనా కానివ్వండి, ఒక్కొక్కరు ఈ పద్ధతులు అనేటువంటి వాటిని వాళ్ళ మనోబలాన్ని పెంచుకోవడం కోసం, ఆలోచనకి పదును పెట్టడం కోసం స్వీకరిస్తారు. సామాన్యంగా ఒక ఆలోచన ధోరణి, దాన్ని మనం మతం అని పేరు పెట్టాం. దాన్ని వారి వారి అభిమతాలకి ఒక్కొక్క మార్గాన్ని వాళ్ళు ఎన్నుకుని ఆ మార్గంలో వాళ్ళు జీవించడం అనేటటువంటిది వాళ్ళకి ఒక మానసికమైనటువంటి ఒక సెక్యూరిటీ, ఒక ధైర్యాన్ని కలిగించేది అవ్వాలి. తద్వారా వారిలో ఒక నైతిక ప్రవృత్తి, సేవా తత్పరత, పరోపకార పరాయణత ఇవి ఫలితాలుగా రావాలి.
సమాజంలో మతాల పర్పస్ అదేండి. ఇది వచ్చినప్పుడు ఎదటవాడిని మనం నిందించడం అనేది జరగదు నిజానికి. ఎందుకనంటే నీ ఆలోచన నీది, నా ఆలోచన నాది. నేను నా విలువల యొక్క స్థాపన కోసం ఈ మార్గాన్ని ఎన్నుకున్నాను, నువ్వు విలువల యొక్క స్థాపన కోసం ఆ మార్గాన్ని నువ్వెన్నుకున్నావు. మంచిదే. విలువలతోటి మనిద్దరం కలిసి జీవించాలి, సమాజపు ప్రగతికి మనం పాటుపడాలి. ఇది పర్యవసానం. అంటే ఎవరు ఏది ఏకంగా మార్గంలో జీవించినా బయటికి వచ్చిన తర్వాత మనందరం కలిసే ఉండాలి. మనందరం కలిసి సమాజం యొక్క ఉద్ధరణ కోసం బాగుపడాలి, ప్రగతి కోసం మనం కృషి చేయాలి. ఇది సారాంశం. ఇది రామానుజుల వారు చెప్పింది. ఇప్పుడు ఈ రోజుల్లో కుల నిర్మూలన చేయాలి, మతాల నిర్మూలన కావాలి, ఇవన్నీ అయ్యే మాటలు కావు, పబ్లిసిటీ కోసం పని కోసం. అదే స్వామి, ఇందాక మీరు ప్రస్తావించారు, ఈ రోజుల్లో కబుర్లు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే సమతా స్ఫూర్తి అనేది ఎంత బలమైన నిదానం కాకుంటే 1000 సంవత్సరాలుగా అది బలంగా నిలబడగలుగుతుంది. ఈ ఆధునిక సమాజంలో సమతా స్ఫూర్తి ఏ మేరకు రావాల్సిన అవసరం ఉంది, అది ఏ విధంగా ప్రోధి చేసుకుంటుంది, దాని కృషి ఎలా జరగాలి? ఈ సమత చాలా స్థాయిల్లో రావాల్సిందండి. వ్యక్తిగతంగా రావాల్సి ఉంది సమత, అన్నదమ్ముల మధ్య రావాల్సి ఉంది, అక్క చెల్లెళ్ళ మధ్య రావాల్సి ఉంది, కుటుంబంలో ఉండేటటువంటి సభ్యుల మధ్య రావాల్సి ఉంది, ఒక కార్యాలయంలో పనిచేసేటటువంటి వ్యక్తుల మధ్య సమత ఏర్పడాల్సిన అవసరం ఉంది, ఒక దేశంలో ఒక రాష్ట్రంలో ఉండేటటువంటి వ్యక్తుల మధ్య సమత రావాల్సిన అవసరం ఉంది. ఇది వ్యక్తిగతం దగ్గర నుంచి ప్రారంభం చేస్తే, అంటే ఇండివిజువల్ దగ్గర నుంచి ప్రారంభం చేస్తే యూనివర్సల్గా అందరిలోనూ అలవడాల్సినటువంటి ఏకైక గుణం సమత అనేటటువంటిది. దీనికి పరిధి అంత గొప్పది. ఇప్పుడు ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఇద్దరు ఆలోచనలు ఒక రకంగా ఎప్పుడు ఉండవు, ఇద్దరి శక్తి ఒక రకంగా ఉండదు, ఉండాలని నియమం లేదు. ఏ ఇద్దరు ఒక రకంగా ఎప్పుడు ఉండరండి, ఇది యూనివర్సల్ లా. ఏ ఇద్దరు ఒక రకంగా ఉండరంటే ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యూనిక్ బై వన్ సెల్ఫ్. యూనిక్ ఐడి అంటాం మనం. ప్రతి వ్యక్తి అలా అయినప్పుడు మరి ఒక కుటుంబం అన్నప్పుడు అందరూ కలిసి బతకాలి కదా. అమ్మకి తీపి ఇష్టం, అయ్యకి పులుపు ఇష్టం, పిల్లలకి కారం ఇష్టం. అప్పుడు అమ్మ నాకు తీపి ఇష్టం కనుక నేను తీపితో ఇంత పదార్థం చేస్తా, తింటే తినండిరా, పోతే కొండరా అని ఎప్పుడు అందు. తీపి కావాల్సిన వాడికి తీపి చేసి పెడుతుంది, పులుపు కావాల్సిన వాడికి పులుపు చేసి పెడుతుంది, కారం కావాల్సిన వాడికి కారం చేసి పెడుతుంది. అందరూ కలిసి హాయిగా తింటారు, హాయిగా కబుర్లు చెప్పుకుంటారు, జీవితాన్ని గడుపుతారు. అభిరుచులు, అలవాట్లు, జీవన శైలి అనేవి వేరైనా ఒక కామన్ గోల్ కోసం వాళ్ళంతా కలిసి ఉంటున్నారు. అదేంటి? కుటుంబ వ్యవస్థ యొక్క రక్షణ. అది కామన్ గోల్. అక్కడ కుటుంబ రక్షణ దేనికోసం? వాళ్ళకి ఒక పరంపరగా అందినటువంటి సంస్కార సంరక్షణ కోసం. దానికే మన వాళ్ళు సంప్రదాయము అని పేరు పెట్టారు. ఒక కుటుంబం దాని విలువలు ప్రతి చిన్నపిల్లవాడికి అందజేయాల్సిన పరిస్థితి. కానీ ప్రస్తుతం ఈ ఆధునిక యుగంలో వ్యక్తిగత స్వేచ్ఛ, భావ స్వేచ్ఛ, సామాజిక స్వేచ్ఛ ఇటువంటి పదాలను ఉపయోగించి తమ అభిప్రాయాలను చాలా వెల్లువల చెప్తున్న తరుణంలో ఈ సమతా స్ఫూర్తి అనేది సాధ్యమవుతుందా? సాధ్యం కాకపోవడానికి ఏం లేదండి. ఈవేళ మనం చూసేటటువంటిది స్వేచ్ఛ అనే పదం కంటే విశృంఖలత అంటాం, దానికి సబబైనటువంటి పదం అండి. దాన్ని స్వేచ్ఛకి విశృంఖలతకి చాలా తేడా ఉంది. ఇప్పుడు నీ భావాన్ని వ్యక్తం చేయడం అనేది స్వేచ్ఛ అంటాం. కానీ నువ్వు వ్యక్తం చేసే నీ భావన నీ చుట్టూ ఉండే సమాజానికి హానికరం కాకూడదు, పర్యవసానంగా నీకు అది హానికరం కాకూడదు. ఇప్పుడు వీడేదో నోటుకొచ్చినట్టు వాగాడు కానీ పక్కన ఉండే నలుగురు పట్టుకుని శుభ్రంగా వాడిని సుందధ్వం అని వాడిని వేసేసారు అనుకోండి, అది వాడికి నష్టం. ఒక వ్యక్తిని మనం హద్దు మీరి విషయం తెలియకుండా ఏవో మాటలతోటి మనం వాగామనుకోండి, అది వ్యక్తి యొక్క మర్యాదకి సంబంధించినటువంటి అంశం అవుతుంది, మనం వాళ్ళని అవమానించినట్టు అవుతుంది. అది చాలా దోషం. అది
స్వేచ్ఛ అనే దానికి భావాన్ని వ్యక్తం చేయడం వరకు మనకి ఏం అభ్యంతరం కాదు, కానీ అది ఇతరులకి హానికరం, ఇబ్బందికరం అయినట్టయితే మాత్రం దాన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ రోజుల్లో అలా అరికట్టే యంత్రాంగం మనకి కొరవడింది, దురదృష్టం కొద్దీ. దీనికి 2 కారణాలు. ఒకటి, పాలనాపరమైనటువంటి నియంత్రణ, అక్కడ వెసులుబాట్లు చాలా ఉన్నాయి. రెండవది, వ్యక్తి నిర్మాణం అనేది చిన్నప్పటి నుంచి విద్యలో జరగాలి. వాడికి ఆ నేర్పే సమయం దిగించి ఆరంభం చేస్తే వాడికి స్కూల్ చదువు, కాలేజ్ చదువు, ఇన్ని చోట్ల కూడా ఆ రకమైనటువంటి వ్యక్తిత్వ నిర్మాణం కనుక జరిగినట్లయితే వాడు బాధ్యత కల పౌరుడిగా సమాజంలోకి రాగలుగుతాడు. కానీ ఈవేళ మన విద్యల్లో ఈ వ్యక్తిత్వ వికాసానికి కావలసినటువంటి అంశాలు ఆల్మోస్ట్ లోపించాయి. ఇప్పుడిప్పుడు కొత్త జాతీయ విద్యా విధానం వల్ల అలాంటి వాటిని కూడా మనం కొంచెం తెచ్చుకోవాలి అనేటటువంటి ప్రయత్నం ప్రారంభమవుతోంది. కనుక బహుశా మనకి ఒక ఆశా కిరణం ఒకటి కనిపిస్తుంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ ప్రయత్నం జరగకూడదు అని దాన్ని అణిచారు. ఇప్పుడు జరపాలి అనే ఆశయం పాలకుల్లో వచ్చింది కనుక తప్పనిసరిగా ఒక జనరేషన్లో మార్పు మనకి పెద్దగా రాదు. 2-3 జనరేషన్స్కైనా వ్యక్తి నిర్మాణం జరిగి సంస్కారం కలిగినటువంటి ఒక యువ తరం రావడానికి అవకాశం ఉంది. సమాజంలో ఎప్పుడైతే శక్తి కలిగినటువంటి ఆలోచన బలం కలిగినటువంటి యువత వస్తుందో అప్పుడే ఆ సమాజం దృఢంగా ఉంటుంది. ఎటువంటి ఒడిదుడుకులు నేను తట్టుకోగలుగుతుంది, పైన వచ్చి పడేటటువంటి ఏ ఇబ్బందులనైనా ఎదుర్కోగలుగుతుంది కూడా. అది మనకి జరగడానికి ఇప్పుడిప్పుడు అవకాశం మనకి తెరుచుకుంటోంది ద్వారం. నిజంగా ఈ రోజున ఈ సమత స్ఫూర్తి కేంద్రంలో నేనున్నందుకు నేను చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. ఎందుకంటే నిజంగా కలియుగ వైకుంఠంలో ఉన్నట్టే ఉంది స్వామి. ఎందుకంటే పద్మపీఠం, ఏనుగులు, శంకు చక్రాలు ఇవన్నీ చూస్తుంటే ఎంత కనుల విందుగా ఉందంటే నిజంగా ఈ నిర్మాణ శైలి ప్రత్యేకత ఏమనుకున్నారు మొదట్లో? ఇక్కడున్న ప్రత్యేకత ఏంటి? మనకి ప్రతిదీ కూడా సింబాలిక్గా ఉంటుందండి. మన వైదిక ధర్మంలో ఏది కూడా అట్లాగా బట్ట విప్పి చూపించడం అనేటటువంటిది ఉండదండి. ఎప్పుడు ప్రతి విషయాన్ని, అది లౌకిక విషయం కావచ్చు, ధార్మికం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు, ఒక సింబాలిక్గా చెప్పడము అనేటటువంటిది సంస్కారానికి చిహ్నం అంటాం దాన్ని. మన కావ్య పరిభాషలో దాన్ని వ్యంగ్యము అని అంటారు. ఇది అదేం చేస్తుందంటే పైన మనకి ఒక కథ నడుస్తూ ఉంటుంది, సామాన్యులకి, చిన్నపిల్లలకి అది రుచిస్తుంది. కొంచెం బుద్ధిమంతుడైనటువంటి వాడికి దాని వెనక ఉండేటటువంటి భావం గోచరిస్తూ అది కూడా సాగుతూ ఉంటుంది. ఎందులో అయితే కేవలం పైన కనిపించే ఆడంబరం దాటి లోపల అంతఃసారం కలిగిన దాన్ని అందిస్తారో దానికి వ్యంగ్య కావ్యము అని పేరు పెట్టారు. రామాయణం ఒక వ్యంగ్య కావ్యం, భాగవతం ఒక వ్యంగ్య కావ్యము, కాళిదాసు గారు అట్లాంటి వ్యంగ్య కావ్యాలు బోల్డని మనకు అందించున్నారు. ఈ వ్యంగ్య కావ్యానికి విలువ చాలా ఎక్కువండి మన కవితా సమయంలో. వేదాలన్నీ అలాంటి దానికి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చాయి. మన వైదిక గ్రంథాలు కూడా దానికి ఇచ్చాయి. ఆలయాల్లో నిర్మాణంలో మనకి ఏనుగులు కనిపిస్తాయి, సింహాలు కనిపిస్తాయి, హంసలు కనిపిస్తాయి, రకరకాలైనటువంటి పక్షులు కనిపిస్తాయి. ఎందుకోసం అంటే ఇవన్నీ మనిషిని ఒక క్రమ పద్ధతిలో మంచి మార్గంలోకి తేవడానికి, మానసిక పరిపాకాన్ని కలిగించడానికి ఏర్పడ్డవి. ఉదాహరణకి మీకు చెప్తాను. మనిషిలో నిద్ర, బద్ధకం, జిడ్డుతనం ఇలాంటివి కొన్ని ఉంటాయి. సహజ లక్షణాలు. ఇప్పుడు ఎక్కువ లక్షణాలు 80%. ఇంకో 15 to 18% మనిషిలో ఒక రకమైనటువంటి అహంకారం, గర్వం, దర్పం, ఈర్ష్య, అసూయ, స్వార్థ చింతన ఇలాంటివి ఉంటాయి. చాలా పెద్ద ఇగ్నోరబుల్ పర్సంటేజ్ అంటాము. పెద్దగా గుర్తించడానికి అవకాశం లేని కొద్దో గొప్ప మంచి గుణాలు కూడా ఉంటాయి. ఈ మంచి గుణాలని సత్వము అన్నారు. బాగా అగ్రెసివ్గా ఉంచే గుణాలని రాజసము అన్నారు.
తనకి పనికి రాకుండా ఎదటివాడికి పనికి రాకుండా ఉండే గుణాలని తామసము అన్నారు. ఇప్పుడు మనకు ఆలయాలకు సంబంధించినంత వరకును మనలో ఉండే తామస గుణానికి సింహం లాంటివన్నీ ప్రతీకలు, రజోగుణానికి ఏనుగులు లాంటివి ప్రతీకలు, సత్వగుణానికి పక్షులు ప్రతీకలు, సత్వగుణానికి హంస. దానికి అది మనం ఎప్పుడూ హంసనైతే మనం చూడలేదు, కానీ కావ్యాల్లోనే వింటాం మనం. వాటికి పాలు నీళ్లు కలిపిస్తే నీళ్ళను వదిలి పాలు మాత్రం తాగేస్తాయి. ఇది హంసకు ఉండే లక్షణం. మంచి నడక, ఆదర్శవంతమైనటువంటి అందమైన నడక, మనిషిలో ఉండే మంచి ప్రవృత్తికి. సమాజంలో చెడు మంచి అన్నీ కలిసే ఉంటాయి ఇప్పుడు కూడా. ఏది మనకు ఒకటిలాగా స్పెసిఫిక్గా ఎప్పుడు లభించదు. ఆ లభించేటటువంటి వాటిలో మంచిని వెతికి తీసుకుని, ఏరి తీసుకుని, దాంట్లో పాటు కలిసి ఉండే చెడుని జాగ్రత్తగా వదిలిపెట్టడం అనేది బుద్ధిమంతుడు చేసే పని. ఇప్పుడు కొబ్బరికాయలో మీకు వేసవికాలంలో నీళ్లు తాగాలనిపించింది అనుకోండి, నీళ్లు తీసుకుంటారు, పైనుండే ఆ పచ్చదనాన్ని, లోపల ఉండే పీచుని, దాని వెనక ఉండే పెంకుని, ఇవన్నీ వదిలేస్తాం. ఏది అవసరమో దాన్ని మనం ఏరి తీసుకోగలిగేటట్టు ఒక లక్షణం. ఇది మంచి మనిషి చేసే పని. వాడి యొక్క ప్రవృత్తి కూడా బాగుంటుంది, నడక బాగుంటుంది, నడత బాగుంటుంది. కనుక అది హంసతోటి సత్వానికి చిహ్నంగా చెప్తుంటారు. ఆలయానికి మనం వచ్చినప్పుడు సహజంగా అన్ని గుణాలతోటి మనం వస్తాం, కానీ మనలో రజోగుణం తగ్గాలి, తమోగుణం తగ్గాలి, సత్వగుణం పెరగాలి. ఇది మనం కోరుకుంటాం. దానికి తగ్గట్టుగా మన ఆలయ సంబంధమైనటువంటి నిర్మాణాలు, ఆలయ సంబంధమైనటువంటి దృశ్యాలు, ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఆధ్యాత్మికత జనబాహుళ్యానికి దగ్గర చేయాలంటే విజ్ఞానం, వినోదం కూడా సమ్మిళితం కావాలి తప్పనిసరిగా. అది ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు స్వామి. మనకి విజ్ఞానానికి సంబంధించి ఇప్పుడు మనం చుట్టూ చూస్తున్నాం 108 దివ్య దేశాలు. ఈ దివ్య దేశాలు ఒక్కొక్క దానికి వెనకాతల ఒక్కొక్క చరిత్ర ఉంది. ఆ చరిత్ర సామాన్యమైన చరిత్ర కాదు, ఒక సమతా స్ఫూర్తిని కలిగించే చరిత్ర. అవి ప్రభావితం చేయడం వల్లనే రామానుజ వారు ఇంతవారు అయ్యారు. అందుకోసం మనం రామానుజ వారిని ఇక్కడ తెచ్చుకున్నప్పుడే ఆ సమతా స్ఫూర్తికి అవి మూల స్రోతస్సులు కనుక అవి కూడా ఇక్కడ ఉండడం వల్ల ఇంకెంతో మందికి అది కలగడానికి అవకాశం ఉంటుందని వాటిని ఇక్కడ తీసుకొచ్చారు మన వాళ్ళంతా కలిసి. ఇవి ఈ 108 దివ్య క్షేత్రాలు, 108 దివ్య దేశాలు. ఇప్పుడు బ్రహ్మాండ పురాణాలు ఉన్నాయి, బ్రహ్మ పురాణం, పద్మ పురాణం, స్కంద పురాణం, డిఫరెంట్ పురాణాసులో వీటికి సంబంధించిన చరిత్రలు ఉన్నాయి. వీటన్నిటిని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు తెలుసుకోవడం కోసమే ఒక టెక్నాలజీని వాడుతున్నారు. దానికి NFC టెక్నాలజీ అని అంటారు దాన్ని. అంటే మన ఈ ప్రాజెక్ట్లోకి ప్రవేశించగానే చెవిలో పెట్టుకోవడానికని ఒక హెడ్సెట్ ఇస్తాం మనం. ఈ హెడ్సెట్ తీసుకుని వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత ఏ క్షేత్రం ముందర నిలబడితే దానికి సంబంధించిన చరిత్ర వాళ్ళు కోరుకున్న లాంగ్వేజ్లో వస్తుంది. 108 దివ్య దేశాలు, 108 కాదు, ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా దానికి సంబంధించినటువంటి ప్రాధాన్యం ఏమిటి, రిలవెన్స్ ఏమిటి, అది ఎందుకు అలా ఉంది, దీని వెనక ఉండేటటువంటి ఒక భావం ఏమిటి, ఈ విషయాన్ని అక్కడక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొంతమంది తెలుగు వస్తుంది, కొంతమంది ఇంగ్లీషు, హిందీ, తమిళం, కన్నడ, లేదా మరొక భాష, ఏదో భాష వాళ్ళకి అందులో మనకి కొన్ని భాషలు అవైలబుల్గా ముందర పెడుతున్నాం మనం. ఆ భాషను వాళ్ళు చూస్ చేసుకుంటే అది 1 నిమిషం సేపు దాని గురించిన వివరణ వాళ్ళకి ఇస్తుంది. లేదు ఇంకా వాళ్ళు ఎక్కువసేపు వినాలనుకుంటే ఎక్కువసేపు వినడానికి తగినట్టు అవకాశాన్ని కలిగిస్తుంది. ఇట్స్ ఏ టెక్నాలజీ. దాన్ని మనం ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ ముందర రామానుజుల వారిని సాయంకాలం పూట మనతో కాసేపు మాట్లాడేటట్టు చేస్తున్నాం. అది చాలా ముఖ్యం ఇప్పుడు. సో అది కూడా ఒక రకమైన టెక్నాలజీ. సో విజ్ఞానాన్ని మనం దీంట్లో వినియోగిస్తున్నాం. అదే మనకి చూడ్డానికి అందంగా కనిపించి దాంతోపాటు కొంత వినోదం కూడా దాంట్లోనే ఉంటుంది మనకి. ఇది కాకుండా రామానుజుల వారికి పై భాగంలో ఒక మూడో తలంలో వారి జీవిత చరిత్రలో సమాజానికి
ప్రేరణాత్మకంగా చేసిన కొన్ని సంఘటనలని మనం వాళ్ళు అక్కడ చూడడానికి వీలయ్యేటట్లుగా తయారు చేస్తున్నాం. సో విజ్ఞానాన్ని మనం వినియోగిస్తున్నాం, వినోదాన్ని కూడా మనం దాంట్లో ఇన్కార్పొరేట్ చేస్తున్నాం, సమాజానికి అందించి మంచి విషయాలు వాళ్ళు తెలుసుకునేట్టు చేయడం అనేది ప్రధాన లక్ష్యం. దానికి ఏది అవసరం అవన్నీ కూడా మనం దీంట్లో కాబట్టి 108 దివ్య దేశాలని దర్శించుకునే స్తోమత శక్తి లేదు చాలా మందికి. అసలు ఎందుకు దర్శించుకోవాలో కూడా చాలా మందికి తెలియని పరిస్థితి. ఇక్కడికి వస్తే వాటన్నిటిని దర్శించుకోవడంతో పాటు చక్కగా వాటి చరిత్రలు కూడా తెలుసుకునే అవకాశం కలిగింది. అంటే ఒక జీవితంలో ఈ 108ని చూడడం అనేటటువంటిది అంత సులభతరం కాదు. అవునండి. ఎందుకంటే ఇవన్నీ ఒక చోట లేవు. కొన్ని కేరళలో ఉన్నాయి, కొన్ని తమిళనాడులో ఉన్నాయి, కొన్ని కర్ణాటకలో ఉన్నాయి, కొన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఉన్నాయి, కొన్ని ఉత్తర భారతదేశంలో ఉన్నాయి, కొన్ని పశ్చిమాన ద్వారక దగ్గర ఉన్నాయి, కొన్ని నేపాల్ దేశంలో ఉన్నాయి. సో ఇన్నిటినీ మనం చూడాలనగానే దానికి సమయము, సందర్భము, కలిసి రావడము, సో ఇవన్నీ కుదరాలంటే కొన్ని మిగిలిపోతాయి. ఇంత చేసి శ్రమపడ్డా రెండింటిని మాత్రం చూడడానికి వీలవదండి. ఒకటి పాలకడలి, అవును, రెండవది పరమపదం. వెళ్ళొచ్చు కానీ మళ్ళీ మనం తిరిగి రాము చెప్పడానికి. అంచేత అవి రెండు కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ మనం వాటిని చూడొచ్చు, చూసిన ఆనందాన్ని మనం పొందొచ్చు, మన వాడితో పంచుకోవచ్చు కూడా. సో మీ తర్వాత భద్రపీఠం అంటున్నారు, దీని ప్రాముఖ్యత ఏంటి? రామానుజుల వారు ఉండేటటువంటి ఆ పీఠానికి భద్రవేది అని పేరు పెట్టారు. భద్రవేది, త్రివేది అని దానికి పేరు పెట్టారు. త్రివేది అంటే 3 వేదాలకి మూల స్థానము ఇది అని అర్థం అన్నమాట. అంటే రామానుజాచార్యుల వారు ఒక ఆచార్యుడు. ఆచార్యుడు అని అనగానే 3 పనులు చెయ్యాలి అని మన శాస్త్రం చెప్తోంది. ఆచినోతి హి శాస్త్రార్థ ఆచారే స్థాపయత్యపి స్వయం ఆచరతే యస్మాత్ తస్మాత్ ఆచార్య ఉచ్యతే అంటారన్నమాట. అంటే ఒక మేఘం సముద్రపు లోపలి అంచుల్లోంచి నీటిని తాగి తనలో నింపుకొని అది లోకానికి అక్కడక్కడికి వెళ్ళి ఎలా అందిస్తుందో, ఆచార్యుడు అనేవాడు శాస్త్రాలనే సముద్రంలోకి తను వెళ్ళి అందులో ఉండేటువంటి కాఠిన్యాన్ని పక్కకి తీసేసి సారాన్ని తను గ్రహించి ఆర్తి కల వాళ్ళందరికీ కూడా దాన్ని అందించాలి, తను దాన్ని విశ్వసించి ఆచరించాలి. ఇది చేస్తే ఆచార్యుడు అంటాం. అయితే దీనికి మూలం ఏమిటి? శాస్త్రం. శాస్త్రం అంటే వేదం. వేదానికే శాస్త్రం అని పేరు. ఇతరమైన శాస్త్రాలకి ఈ శాస్త్రాన్ని పేరు పెట్టాలంటే దానికి ముందర ఒక ఉపపదం చేర్చాలి. విజ్ఞాన శాస్త్రం, భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, సాగర శాస్త్రం, లేకపోతే వృక్ష శాస్త్రం, వాటికి ముందర ఒక ప్రిఫిక్స్ పెడితే తప్ప అది ఆ శాస్త్రాన్ని చెప్పదు. ఏమీ లేకుండా కేవలం శాస్త్రం అని అంటే కేవలం వేదమే. ఈ వేదం అనే శాస్త్రాన్నే తను ఒక వేదికగా చేసుకొని దాని మీద అతను ఆధారపడి ఉండాలి. ఇది ఆచార్యుడు లక్షణం అండి. చేత రామానుజుల వారు ఉండేటటువంటిది త్రివేది, అదే భద్రవేది అని అంటాం అన్నమాట. ముఖ్యంగా ఇక్కడ ఈ స్థానంలో ఈ వేదిక పైన రామానుజుల వారి స్వర్ణమూర్తి చాలా ప్రత్యేక ఆకర్షణగా మారిపోతుంది. అంటే ప్రత్యేకించి 120 కిలోల స్వర్ణమూర్తి అని నిర్దేశించుకోవటంలో ఏమైనా ప్రత్యేకత ఉందా? రామానుజాచార్యుల వారు 120 సంవత్సరాల కాలం వారి భూమి మీద వేంచేసి ఉన్నారు. ప్రతి క్షణము కూడా వారి సమాజం కోసం వినియోగించేశారు. అంచేత వారి జీవితం చాలా స్పృహణీయమైనది. అలాంటి స్పృహణీయమైనటువంటిది బంగారం ప్రపంచంలో. అంటే మనకి చూడగానే ఆకర్షకంగా కనిపించేది, ఆనందాన్ని ఇచ్చేది, విలువ కలిగినది. ఇప్పుడు కేవలం ఆనందాన్ని, ఆకర్షణని కాకుండా విలువ కూడా లోపల ఉంటేనే అది మనకి స్వీకరించదగింది అవుతుంది. సో రామానుజుల వారి జీవితం అనేటటువంటిది ఆ రకమైన స్పృహణీయత కలిగినటువంటి జీవితం. 120 సంవత్సరాలు. ఏ ఆచార్యుడు కూడా విలాసాలు కోరుకోరు. రామానుజులు లాంటి వారు అసలు కోరుకోరు. వారికి బంగారమైనా ఒకటే, మట్టైనా ఒకటే. అసలు అలాంటి వాడే ఆచార్యులు అవుతారు అనుకోండి. కానీ వారు లోకానికి చేసిన ఉపకారాన్ని మనం తలుచుకున్నప్పుడు వారికి కనిపించే వాటిల్లో అతి విలువైనవేవో అవి సమర్పించాలనే ఒక ఆశ కలగడం అనేది సహజం. వారు కోరకపోయినప్పటికీ కూడా
వారి వైభవాన్ని మనం స్మరించడానికి, లోకానికి అందించడానికి 120 సంవత్సరాల కాలానికి 120 కిలోల బంగారమైనా కనీసం మనం వినియోగించి వారి మూర్తి యొక్క నిర్మాణాన్ని మనం చేసుకోగలిగితే, వారికి మనం ఆరాధన అర్పించుకోగలిగితే, అది మన కృతజ్ఞతలో కొంత భాగం అవ్వచ్చును అనే ఆశతోటి మన వాళ్ళందరూ కూడా కలిసి తలో కాస్త దానికి చేర్చుకుని ఈ మూర్తి నిర్మాణం చేస్తున్నారు. తర్వాత ఎప్పటి నుంచో ఒక చిన్న సందేహం ఉంది స్వామి. అంటే భారతీయ సనాతన ధర్మంలో ఎంతో మంది జగద్గురువులు, గురువులు ఆ పీఠాలను అధిష్ఠించుతూ వచ్చారు. కానీ ఒక్క రామానుజాచార్యుల వారికి భగవత్ రామానుజాచార్యులు అని సంబోధించడం వెనకాల ఉన్న విశిష్టత ఏంటి? రామానుజుల వరకే కాదు, శంకర భగవత్పాదులు అని కూడా అంటారు. అని కూడా ఆ భగవత్ సంబంధంతో కీర్తించడం ఉంది. భగవాన్ అనేటువంటి పదం ఒక విలక్షణమైన పదం అండి. భా గా వా అన్ అని విడదీసింది మనకి పరాశర మహర్షి యొక్క వాక్కు. భా అంటే 2 మంచి గుణాలు, గా అంటే 2, వా అంటే 2 అండి. జ్ఞాన శక్తి, బల ఐశ్వర్య, వీర్య తేజస్సులు అని అంటారు. ఈ గుణాలు ఏ దోషాలు కలవకుండా ఉంటే నా అవుతుంది. భాగవా నా. కానీ అది పదం యొక్క స్వరూపాన్ని బట్టి అక్షరాలు వ్యత్యస్తం అవుతాయి. కొన్ని చోట్ల నా కాస్త అన్ కింద మారుతుంది. నా అంటే అందరూ 2 ఉన్నాయి కదా, ఆ ఉన్నాయి. ఈ నా అనేది తిరగబడితే అన్ అవుతుంది. భగవా అన్ కలిపితే భగవాన్ అయింది. తాత్పర్యం ఏంటంటే మంచి గుణాలు కలవాడు, దోష గుణాలు లేనివాడు. అయితే ఇలాంటి వాడు భగవంతుడు ఒకడే, సాక్షాత్తు పరమాత్మ. కానీ ఆ గుణాల్లో కొద్ది అంశాలు మనకి ఎక్కడెక్కడ అధికంగా కనిపిస్తుంటాయో వారికి కూడా ఈ పేరు పెట్టడం అనేటటువంటిది లోక ప్రసిద్ధి. ఉదాహరణకి ఇదివరకు మా చిన్నప్పుడు వీధుల్లో తోటకూర, పచ్చిమిరపకాయలు ఇలాంటివన్నీ కూడా వేసుకొని బుట్టల మీద అమ్ముతూ, కరివేపాకు ఇవన్నీ వేసుకొని అమ్ముతూ ఉండేవాడు. ఇంట్లో అవసరమైతే అమ్మ చెబితే కరివేపాకు అని పిలిచేవాడు. పాప అమ్మ వచ్చేది, ఇచ్చేదో తీసుకునేవాళ్ళు, తర్వాత వాళ్ళకి ఏదో ఇచ్చేవాళ్ళు, తీసుకునే వాళ్ళు వెళ్ళిపోతుండేవాళ్ళు. ఆ అమ్మ పేరు కరివేపాకు కాదు, ఆవిడ చేసే పని అది. ఆ పని చేస్తున్నంతసేపు ఆ పేరుతో పిలిస్తే ఆవిడ ఏమనుకోదు. సాయంకాలం పాటు నువ్వు సినిమాకి వెళ్ళగానే నీ పక్కన ఆవిడ కూడా మంచి డ్రెస్ వేసుకొచ్చి కూర్చుంది అనుకోండి, ఏం కరివేపాకు అమ్మి అంటే సాచి పెట్టి ఆవిడ కొడుతుంది. అంతే కదా. సో ఒక పనిలో ఉండేటప్పుడు ఆ పని సంబంధించిన పేరుతో ఎట్లా పిలవచ్చునో, సద్గుణములు కలిగినటువంటి వ్యక్తిని కూడా ఆ గుణములని బట్టి మనం గుర్తించేటప్పుడు ఆ పేరుతో పిలవడం. అలాగే భగవాన్ అనే పేరు రామానుజాచార్యుల వారికి ప్రసిద్ధమైందన్నమాట. తరతరాలుగా అనేక సంప్రదాయాల్ని ప్రజలు అనుసరిస్తూ వస్తున్నారు. అవును. ఈ సంప్రదాయం ఛాందసంగా మారినప్పుడు మన కార్యాచరణ ఏ విధంగా ఉండాలి? అంటే రామానుజాచార్యుల వారు ఒక మాట చెప్పారంటారు, దీంట్లో ఎంత వాస్తవం ఉందో మీరే చెప్పాలి. ఆ ఛాందసంగా మారిన సంప్రదాయాన్ని మార్చనన్నా మార్చాలి, లేకపోతే దాన్ని విడవనన్నా విడవాలి అని అన్నారు అంటారు. దీంట్లో వాస్తవం ఎంత? అప్పుడు మన కార్యాచరణ ఏ విధంగా? ఇప్పుడు సంప్రదాయాలు అనేవి చాలా గొప్పవండి. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తా. నమస్కారం పెట్టడం మన భారతీయ సంప్రదాయం అన్నారు. దాన్ని ఎవడు ఇప్పటిదాకా గుర్తించలేదు. కరోనా వచ్చిన తర్వాత ప్రపంచంలో ప్రతి దేశము దాన్ని గుర్తించి అందరూ ఒకరినొకరు పలకరించినప్పుడు 2 చేతులు జోడించి నమస్తే పెట్టడమే చేశారు. ఇది ఒక్కటి మనం జ్ఞాపకం పెట్టుకోగలిగితే ఒక అలవాటు, ఒక పరంపరలో వచ్చినటువంటి అలవాటు, ఎన్నో రకాల ఆటుపోట్లు తట్టుకొని నిలబడ్డ ఒక అలవాటు. టైం టెస్టెడ్ ప్రాక్టీసెస్ అంటాం వాటిని. ఇలాంటి వాటికి విలువ మనకి వెంటనే తెలియదు. ఎందుకంటే మా నాన్న చేశాడు, మా తాత చేశాడు, వారి తాత తండ్రులు చేశారు, నేను కూడా చేస్తున్నాను. ఇప్పుడు ఈ బొట్టే పెట్టుకుంటున్నాం అనుకోండి, ఇది నేను పెట్టుకోవడం మా పెద్దలు పెట్టుకున్నారు, మేము కూడా పెట్టుకుంటున్నాం. ఈవేళ నిలదీసి దీనికి అర్థం ఏంటయ్యా, ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే కొందరు చెప్పగలగచ్చు, కొందరు చెప్పలేకపోవచ్చు. మొదట దీన్ని ఆరంభం చేసి రకరకాల పరీక్షలకి నిలబడి ఒక ఆచారంగా తీసుకొచ్చిన వాళ్ళు చెప్పగలిగి ఉంటారు. కానీ తర్వాత వాళ్ళకి అలా ప్రశ్నించే మనస్తత్వం లేదు,
పెద్దల్ని ఆచరించేటటువంటి అలవాటు ఉంది. అంచేత వాళ్ళు ఎప్పుడు అడగల. ఈవేళ అడిగేటటువంటి యాటిట్యూడ్ మనుషుల్లో వచ్చినప్పుడు మధ్యలో దాన్ని అందుకునేటటువంటి వ్యవస్థ కాస్త దెబ్బతిండం చేత వీళ్ళు చెప్పలేకపోవచ్చు. అంత మాత్రం చేత అవి అర్ధరహితాలు కావు, వ్యర్థాలు కాదు. కానీ వాటికి మన వాళ్ళు ఛాందసం అనే ఒక పేరైతే పెట్టారు. ఛాదస్తం అంటారు దాన్ని. అయితే ఇవి పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగేటట్లుగా ఉండేటప్పుడు అలాంటి వాటిని సంస్కరించుకోవాల్సిన బాధ్యత తప్పనిసరిగా ఉంటుంది. కానప్పుడు వాటిని గౌరవించడం అనేది అర్థం తెలిసినా తెలియకపోయినా మిగతా సమాజానికి, సభ్య సమాజానికి అది చాలా అవసరం. ఇప్పుడు మనం శిఖ పెట్టుకుంటున్నాం, పిలక పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటున్నావయ్యా అని అడిగితే, నాకు విజ్ఞానంతో సంబంధం ఉంటే నేను వైజ్ఞానికమైనటువంటి ఎక్స్ప్లెనేషన్స్ నేను ఇస్తా. తెలియకపోతే నేను చెప్పలేను. బొట్టు పెట్టుకోవడానికి నాకు దానికి విజ్ఞానపరమైనటువంటి ఒక అవగాహన ఉంటే దాన్ని నేను చెప్పగలుగుతా, లేదా నేను చెప్పలేకపోవచ్చు. చెప్పలేనంత మాత్రం చేత అది దాని లోపం కాదు, ఆచార లోపం కాదు, వ్యక్తి లోపం తప్ప. అంచేత మనం పెద్దలు ఇచ్చినటువంటి ప్రాక్టీసెస్ని ఎప్పుడు కూడా మనం వదిలిపెట్టకూడదు. అర్థం చెప్పేవాడు దొరికేంత వరకు వెయిట్ చేయాలి. అర్థం తెలుసుకుని వాటిని ఆచరిస్తే అవన్నీ మంచివే అవుతాయి. చివరిగా ఈ సమతా స్ఫూర్తి కేంద్రంగా భవిష్యత్ తరాలకు ఈ స్ఫూర్తిని అందించడానికి ఎటువంటి లక్ష్యాలను ఇంకా కొత్తగా నిర్దేశించుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎటువంటి లక్ష్యాన్ని ప్రస్తుతానికి నిర్దేశించుకున్నారు? ఇప్పుడు మనకి రేపు ఫిబ్రవరి 2 నుంచి 14 దాకా జరిగే కార్యక్రమం ఈ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రానికి, అంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రాజెక్ట్కి ఇది ఒక శుభ ఆరంభం మాత్రమే. ఇది ఇంకా ఎన్నో రకాలుగా వికసించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కావలసినటువంటి కృషి ఇంకా బాగా జరగాలి. ఎక్కడెక్కడ సమాజంలో, ప్రపంచంలో సమతని గురించినటువంటి కృషి చేసినటువంటి మహనీయులు ఉన్నారో అలాంటి వారందరి సమాచారం కూడా ఇక్కడ అందుబాటులో ఉండేట్టు చేయాలనేది ఒక సంకల్పం. విజ్ఞానం, ముఖ్యంగా మన వైదికమైనటువంటి విజ్ఞానం అందుబాటులో ఉండేట్టుగా డిజిటైజ్ చేసి ఇక్కడ అందించాలి అనేటటువంటిది ఒక చాలా పెద్ద బృహత్తరమైనటువంటి ప్రాజెక్ట్ అది. అంటే మూల గ్రంథాలు అందాలి, మనకి అర్థమయ్యే భాషలోకి అనువాదం కూడా అందాలి. ఇవి రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకుని దానికి ఒక డిజిటల్ లైబ్రరీ కూడా దీంట్లో మనం తయారు చేస్తున్నాం. సో ఇలాంటివి ఇంకా అనేకమైన ఇందులో రావాల్సినటువంటి అవసరం ఉంది. క్రమక్రమంగా అవన్నీ కూడా తప్పకుండా మనం చూస్తాం. చాలా సంతోషం స్వామి. ఈ రామానుజ సహస్రాబ్ది సమారోహం సందర్భంగా మీతో ముచ్చటించటం, మీ ఆశీస్సులు ఈ విధంగా మీ వాక్కు ద్వారా అందుకోవటం మరింత అదృష్టంగా భావిస్తూ మా ప్రేక్షకులందరి తరపున మరొక్కమారు మీ పాదాలకు నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా రాబోయేటటువంటి ఈ ఫిబ్రవరి నెలలో కార్యక్రమానికి రండి. కార్యక్రమాన్ని చక్కగా దర్శిద్దాం, మనం కూడా దాంట్లో పాల్గొందాం. ప్రత్యేకించి ఇక్కడ 1035 కుండాలతోటి ఒక లక్ష్మీనారాయణ మహాయాగం జరుగుతోంది. 1,000,000 హవన మహాక్రతు జరుగుతోంది అష్టాక్షరి మంత్రంతో. దాన్ని తెగుండే ప్రక్రియలతో పాటును అన్ని వేదాలకు అనుసంధానం ఇక్కడ జరుగుతుంది. హవనం జరుగుతుంది. హోమము, ధూమం అంటే హోమం చేసేటప్పుడు అందులోంచి వచ్చే ఆ పొగ, దాన్ని ఆస్వాదిస్తే చాలు మనకుండేంటి ఒమిక్రాన్స్, గిమిక్రాన్స్ ఇలాంటివన్నీ కూడా మన మీద ప్రభావం చూపించకుండా ఉండగలిగేంత శక్తి మనలో ఏర్పడుతుంది. ఆ దృష్టితోటే ఇక్కడ ఈ హోమ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చేత అందరినీ కూడా చక్కగా వచ్చి కార్యక్రమాన్ని దర్శించి ఆనందించి ఆనందాన్ని బంధువులందరితోటి కూడా పంచుకోవాల్సిందని మేము కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. చాలా సంతోషం స్వామి. జై శ్రీమన్నారాయణ. విన్నారుగా, ఇది రామానుజాచార్యుల వారి గురించి స్వామివారి అంతరంగం. మరి మనందరం కూడా సమతామూర్తి రామానుజాచార్యుల వారి సహస్రాబ్ది సమారోహంలో పాల్గొందాం. స్వామివారి కృపకు పాత్రులవుదాం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.